మునుగోడు మండలం గూడపూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమనబోయిన సైదులు మనతో ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి దగ్గర ఉంటూ అతని అడుగుజాడలలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. ఎందుకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సైదులు గారు చెప్పండి, మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిసింది, సీనియర్ నాయకులని తెలిసింది. ఎప్పటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి గారి సేవలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి? రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి ఒక్క కార్యకర్తని, ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అని చూడరు. రాజగోపాల్ రెడ్డి ఆపతుందని పోయి అర్ధరాత్రి ఎవరైనా కానీ నాకు ఆపతుందని పోయిన వాళ్ళకు లేదనుకుంటే సాయం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. అప్పుడు ఆయన చేతికి అవతల క్యాండిడేట్ పరిస్థితి ఎట్లా ఉందని చూసి పదాపాతక కాదు లక్షలలో సాయం చేస్తాడు. మా ఫ్రెండ్కి గుండూరు కూడా మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ అయితే ఇన్నే హాస్పిటల్లో సంరక్ష హాస్పిటల్ సంరక్ష ఉంటుంటే బెడ్ ఇది బ్రెయిన్ ట్యూబర్ వచ్చింది. అతనికి 4 లక్షలు సాయం చేసిండు. ఎమ్మటే హాస్పిటల్ ఫోన్ చేసి మాట్లాడించి ఇట్లా సార్ అని ఒక ఫోన్ చేస్తే అవైలబుల్గా ఉంటాడు మాకు సార్. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో మద్యపానం నిషేధం చేసిండు. ఎప్పుడే కానీ ఎల్లవేళ రాజగోపాల్ రెడ్డి దాదాపు అప్పుడు అంతకుముందుకు బై ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు హామీ ఇచ్చిండు, నేను మళ్ళీసారి గెలిచినప్పుడు మద్యపానం మునుగోడు నియోజకవర్గంలో ఉండదు అని చెప్పి ఇచ్చిండు. అదే మాట ప్రకారంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు నడిచినా మునుగోట్లే నడవవు. అదే సాయంత్రం 5 గంటల నుంచి ఓపెన్ చేస్తారు బెల్ట్ షాపులు. అప్పటిదాకా ఈ వైన్స్లే బెల్ట్ షాపులు బంద్, ఓన్లీ వైన్స్లో 5 గంటల నుంచి ఓపెన్ చేస్తారు సార్. అంటే రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా చేసడం జరిగింది. అంటే ఆయన సొంత లాభాల కోసం చేసిన కొంతమంది అన్నారు, అభివృద్ధి కోసం చేసిన కొంతమంది అన్నారు. దీంట్లో ఏది వాస్తవం? నిజంగా రాజీనామా చేసినాక ఎంత మేరకు అభివృద్ధి జరిగిందంటారు? రాజగోపాల్ రెడ్డి ఆయన సొంత లాభాల కోసం రాజీనామా చేయాలి. నా నియోజకవర్గానికి ఏమి డెవలప్ అవుతలేదు. అవతల ఎక్స్ టీఆర్ఎస్ ఉంది అవతల, నాకు నియోజకవర్గానికి ఏమి వర్క్ ఇవ్వట్లేదు. నేను గెలిచిన ఏం లాభం? నా ప్రజలకు నేను పని చేయనప్పుడు నేను గెలిస్తేంది గెలవకుంటేంది, నాకు ఈ హోదా ఉంటేంది ఉండకుంటేంది అని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. రాజీనామా చేసినప్పుడు టీఆర్ఎస్ మొత్తం ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ ఒకవైపు ఉంటే రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉండు. 100-150 మంది వచ్చి మునుగోడు నియోజకవర్గంలో కూర్చుంటే వాళ్ళందరికీ సగదరీటుగా రాజగోపాల్ రెడ్డి ఒక్కడే ఉండు. ఒక్కడిని ఓడిస్తానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వచ్చి మునుగోడు నియోజకవర్గంలో కూర్చుంది. మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మునుగోడు నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడు ఒక 10,000 ఓట్లతోటి పోయింది సారు, కానీ గణనీయంగా సార్ గెలుపు. నువ్వు ఊరికి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ ఇచ్చిండు. మా ఊరికి ఒక నల్గొండ ఎమ్మెల్యే గారు వచ్చి ఇన్ఛార్జ్ చేశాడు. కానీ ఒక్క రాజగోపాల్ రెడ్డి ఒక్కడే ఢీకొన్నాడు 100-150 మందితోటి. కూసుకున్న ప్రభాకర్ రెడ్డి వచ్చి ఈడ మునుగోడు నియోజకవర్గంలో ఓ ఊరు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు ఆయనకి. ఇట్లా వీళ్ళందరూ కలిపి ఒక్కడిని ఏం చేశారండి? ఏం చేయలేరు. రాజగోపాల్ రెడ్డికి సగుదీటి కాదు వారు ఎవరు. కూసుకున్న ప్రభాకర్ రెడ్డి వల్ల ఏం వర్క్ నడవలే. బై ఎలక్షన్లో గెలిచిండు, ఏం నడవలే. రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామా చేస్తే మా ఊరికి 20 లక్షల ఫండ్స్ వచ్చింది. అప్పుడు ఏదంటే అది వచ్చింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామానే వచ్చింది, రాజీనామా చేస్తేనే వచ్చింది వర్క్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనప్పుడు ఏ వర్క్ జరగలే, ఎవరు ఏం చేయలే. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు అన్నీ. ప్రతి ఒక్క నాయకుడు ఇంటింటి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడప దొక్కిరు. అంతవరకు మునుగోడు నియోజకవర్గం అంటే ఏందనేది తెలియదు. రాజగోపాల్ రెడ్డి సార్కు సగదీటి ఎవరు లేరు. ఓకే సార్, అంటే ఇంత సేవ చేస్తుండు నియోజకవర్గం కానీ మీరు అంటున్నారు, మరి ఎందుకు అధిష్టానం గుర్తించలేదు? మంత్రి పదవి కావాలంటున్నారు సారు, ఎందుకు ఇవ్వట్లేరు? మంత్రి పదవి కావాలంటుండు సారు, కానీ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి కంపల్సరీ. ఇవ్వకుంటే మేము దానికి ఇప్పుడు సార్ మమ్మల్ని ఆపకుంటే మేము ఇప్పుడు ప్రాణానికైనా రెడీ. సారు అంటే మేము ఇప్పుడు నేను చేస్తానికైనా రెడీ. సార్ కోసం, రాజగోపాల్ రెడ్డి కోసం నా ప్రాణాలు ఇస్తానికైనా రెడీ. మంత్రి పదవి కోసం ఏంటి సార్? ఇప్పుడు నేను పోయినా నా కుటుంబాన్ని చూస్తాడు. నేనున్నా లేకున్నా నాకు సార్ ఉండు. నాకు వెంటదిండుగా నాకు ఎప్పుడు ఎల్లవేళ నాకు ఆపతం సార్ అని పోతే కాదనకుండా చేస్తాడు.
నాకు నా ఊర్లో టీఆర్ఎస్ వాళ్ళు నా మీద ఎన్నో ఎత్తుగదలు వేసారు. ఎన్ని వేసినా ఒక్క ఫోన్ చేస్తారు నా పరిస్థితి ఇట్లా ఉందంటే నాకెంత చేయాలో అంత చేసిన రాజగోపాల్ రెడ్డి. నాకని కాదు, ఎవ్వరికి, ప్రతి ఒక్క కార్యకర్తకు చిన్న పెద్ద అనేది లేకుండా నీ పార్టీ నా పార్టీ అని ఏం లేదు. ఈ టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఉనికే చేస్తా, టీఆర్ఎస్ చేయనని అన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఎవడు అని చూడాడు. ఫస్ట్ నీ ఆపత ఏంద్రా, నీకేం కావాలి ఏంద్రా అన్న అని చెయ్యేసి ఒక తండ్రిలాగా ఆదరించి ఓదార్చి ఆయనకి ఏం సాయం కావాలో అప్పుడు ఆ ఆపద గట్టెక్కిస్తాడు. అది రాజగోపాల్ రెడ్డి. ఓకే సార్, అంటే మీరు ఇంత ఉన్నప్పటికీ కూడా మొన్న వార్డు మెంబర్గా ఓడిపోయారని తెలిసింది, బాధాకరమైన విషయం. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్? నేను ఈడ సీనియర్ నాయకుడిని. ఆల్రెడీ మేము చేసినాం. కావాలని నా ప్రత్యర్థులు పొద్దుగాల అమౌంట్ ఎక్కువ ఇచ్చారు, పైసలు పంచారు. అవతల పైసలతో నడిచింది. నా కాడ పైసలు లేక నేను పంచలేదు. వాళ్ళు పైసలు పంచారు. 5 ఓట్లతోటి నేను ఓడిపోయినా. ఓకే, ఇప్పుడు గెలిచి 3 నెలలు అవుతుంది. ఇక్కడ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు ఎట్లా ఉంది పనితీరు? ఏ విధంగా ఉంది? అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా గ్రామంలో? ఇక అభివృద్ధి అంటే ఇప్పుడు నిధులు వస్తే అభివృద్ధి ఉంటుంది. నిధులు లేవు సార్. ఇప్పుడు కావాలని మన అసెంబ్లీలో కొట్లాడుతుండు. అన్నీ ఇప్పుడు ఇస్తుర్రు, ఖమ్మం పోతున్నాయి, మంత్రులు తీసుకుంటారు. నా నియోజకవర్గానికి ఎందుకు వస్తలేవు నిధులు వస్తే పెడతాడు. ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ పెట్టిండు, ఇప్పుడు సీసీ రోడ్లు పెడతా అన్నాడు. కాబట్టి అంతకుముందుకు సార్ ఇప్పుడు జస్ట్ అంతకుముందుకు సీసీ రోడ్లు చేసినాం. 30 లక్షలు పెట్టి సీసీ రోడ్లు శివాలయం చుట్టూ వేసినాం. శివాలయం, ముత్యాలమ్మ గుడి, కొత్తగూడెం కాలనీ, ప్రతి ఒక్క కాడ సీసీ రోడ్లు వేసినాం. ఇంకా కొంత ఉన్నాయి సీసీ రోడ్లు. మొన్ననే మేము సార్లు కలిసినాం, మళ్ళీ పెడతా అన్నాడు. ఇక్కడ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మా పార్టీ కాదు, గెలవలేరు అని చెప్పి ఈ ఊరిని పట్టించుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక ప్రత్యర్థులు మస్తుగా మాట్లాడతారు. ఇక వాళ్ళకు మాట్లాడిన దానికి మనము ఏం లేదు. సారు పట్టించుకుంటలేడు అని ఏం లేదు, పట్టించుకుంటాడు. సారు ఊళ్ళకు రాలేదని ఏం లేదు. సారు ప్రతి ఒక్కసారి వస్తాడు, ఆయనకు వీలైనప్పుడు వస్తాడు. రేపు సార్ని ఇప్పుడు ఇందిరా మిన్లు వచ్చినాయి, ఏదో ఓపెనింగ్కు కంపల్సరీ పిలిపిస్తాం. అందరికి ఇందిరా మిన్లు పెట్టిండు. ఇందిరా మిన్లుకు ఆల్రెడీ బడ్జెట్ పడ్డది. బునాది వరకు, లెంటల్ వరకు బిల్లు అయింది. స్లాబ్ కానవలేదు, బిల్లు ఆగింది అంతే. స్లాబ్ పోస్తే మొత్తం బిల్లు వస్తుంది. అది గిట్లా ఈ ఒక 2 నెలల పూర్తి అవుతుంది. 2 నెలల పూర్తి కాగానే సార్ని ఆహ్వానించి గృహప్రవేశం చేస్తాం ఇందిరా మిన్లు. ఓకే సార్, మీరు ఇక్కడ ఈ ఊర్లో ప్రతిపక్షంలో ఉన్నారు. అవును. ఇక్కడ 6 గ్యారెంటీలను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్? 6 గ్యారెంటీలు, ఉచిత బస్సు నడుస్తూనే ఉంది, ఇందిరా మిన్లు వచ్చినాయి, ఇక ఉచిత విద్యుత్ వచ్చింది. ఇంకేమున్నాయి సార్? ఇంకా ఒక గ్రోత్, ఇప్పుడు ఇది మహిళలకు 2500 రూపాయలు అది ఒకటి ఆగింది. అది గిట్లా చేస్తా అన్నారు. అన్నీ పోతున్నాయి. ఓకే సార్, ఇక్కడ లైబ్రరీ అంటే గ్రంథాలయం కావాలంటున్నారు. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ అంటే విద్యార్థులు కూడా వాళ్ళకు మీరు మీ ఇప్పుడు పైన అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. దానికి ఏమైనా ఏర్పాట్లు చేసేటట్టు ఉన్నదా? గ్రంథాలయం కట్టిరు ఆల్రెడీ ఉన్నది విలేజ్లో. అందులో బుక్కులు కావాలంటున్నారు. బుక్కులు కావాలంటే మాకు చెప్తాం, సార్ తోటి మాట్లాడినాం ఇట్లా గతంలో మాట్లాడి వేపిస్తాం. కొంత ఇచ్చినాం ఇట్లా బుక్కులు, కొంత ఇచ్చినాం, ఉన్నాయి బుక్కులు ఉన్నాయి. ఇంకా ఇట్లా కావాలంటే మాకు ఆ సమాచారం ఎవరు చెప్పలేదు, అక్కడ ఉన్న ఇన్ఛార్జి చెప్పలేదు. చెప్తే గ్రంథాలయం ఇన్ఛార్జ్ చెప్తే సరే మేము ఇట్లా సార్ కాడకి ఏం లేదు, మాతో మేము ఇట్లా తెచ్చేస్తాం బుక్కులు. సార్, ఇక్కడ యువత మొత్తం కూడా ఈ ఫోన్ బెట్టింగ్లకి మద్యానికి బానిసలు అవుతున్నారని తెలుస్తుంది. మరి సార్ దృష్టికి తీసుకెళ్ళారు, వాళ్ళకు మీరు ఏమన్నా సలహా? మా ఊర్లో మద్యానికి బానిసం లేరు, మందు బెట్టింగులు లేవు, బెట్టింగులు ఆడారు. పొద్దున్న లేస్తే పనులకు పోతాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఈ మద్యం బెట్టింగులు అలాంటి గూడపూర్లో ఏముండవు. ఓకే సార్, అంటే ప్రతిపక్షాలు అంటున్నమాట రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు? రాజగోపాల్ రెడ్డి ఏందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మీరు మంత్రి పదవి ఇవ్వలేకుండా ఎన్నాళ్ళు ఆపుతారు? ఆపలేరు. ఖచ్చితంగా మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు ఇస్తాను మాట ఇట్లా ఇచ్చారు. మన ఎంపీ ఎలక్షన్లో మీరు గెలిపించుకొని రండి, మంత్రి పదవి అన్నారు, మాట తప్పిరు. ఇప్పుడు సార్కు ఖచ్చితంగా సార్ మమ్మల్ని ఆపుతుండు. సార్ ఆపకుంటే ఆగురి చూద్దాం ఓపుకతో చూస్తుండ్రు రాజగోపాల్ రెడ్డి.
మన పార్టీలో మనమే వ్యతిరేకత కావద్దన్న ఉద్దేశంలో ఓపికతో చూస్తుండు సార్. మేము మమ్మల్ని ఆపుతుండే ఒకటి, లేకపోతే ధర్నాలు అయితే ఏదైనా అవుతుంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం మేము ఎంతవరకు ఏ త్యాగం చేస్తానికైనా సిద్ధం. ఒకవేళ సార్ పార్టీ మారితే మీరు కూడా మారుతారు? మారే ఆలోచన లేదు సార్కి ఇప్పుడు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేదని మారితే ఈ మంత్రి పదవి కొట్లాడతాడు కానీ మారే ఆలోచన అయితే లేదు. ఓకే సార్, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం అంటే అభివృద్ధి కార్యక్రమం విషయంలో కానీ, తర్వాత పార్టీ గురించి కానీ, 6 గ్యారెంటీల విషయంలో కానీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నారు విలేజ్లో, ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నాయకులకి? మా వచ్చే నిధులు సర్పంచ్ ఇక్కడ లేదని ఏమి ఆగవు. వచ్చే నిధులు తెస్తాం, సార్ని అడిగినాము, వచ్చే నిధులు కంపల్సరీ ఇస్తారు. ఇక్కడ సర్పంచ్ లేడు అని చెప్పేసి నిధులు ఏమి ఆపరు, నిధులు వస్తాయి. ఇందిరా ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు దాదాపు 16 ఇండ్లు వచ్చినాయి, 16 ఇండ్లు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు రేపు ఏప్రిల్లో ఇంకా వస్తాయి ఇండ్లు, అవి ఇండ్లు ఇట్లా వస్తాయి. అవి ఏ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏది ఆగదు. ఊరి అభివృద్ధి కోసం పార్టీ గెలిచిన సేపు పార్టీ, తర్వాతకి పని కావాలి మనం. ఇప్పుడు నేను విలేజ్ నాయకుడు అన్నప్పుడు నా విలేజ్ నేను డెవలప్ చేసుకుంటాను కంపల్సరీ. సార్తో కొట్లాడి నిధులు తెచ్చి డెవలప్ చేపించుకుంటాం. ఇక్కడున్న అంటే ఉప సర్పంచ్ పాలన కానీ, సర్పంచ్ గారి పాలన కానీ, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వార్డు మెంబర్ల పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటారు? సర్పంచ్ పాలన పర్వాలేదు. ఇప్పుడు గెలిచి 3 నెలలు అవుతుంది కదా, సర్పంచ్ ఉప సర్పంచ్ మంచిగా అంతా ఓకే. ఓకే రైట్. ఓకే సార్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.